మనోవంచ ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యములు అన్నవి ప్రపంచములో ముఖ్యమైనది. ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేది ఏ శక్తి, లయం కాబడేది ఏ శక్తి, ఎటువంటి శక్తిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని పెంపొందింపచేసేది కూడా ఎలా ఉంటుంది, ఆ జీవతత్వం ఏంటి అనేది అతి ముఖ్యమైనది. ప్రపంచంలో ప్రతి జీవికి అనారోగ్యం అన్నది కలిగి తీరుతుంది. ఎందుకు? శరీరం అంటేనే నశించబడేది. ఆ శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక వ్యాధి కలగక మానదు. ఎప్పటికైనా భూగర్భంలో కలసిపోక మానదు. ఆ తల్లి ఒడిలోకి మనం చేరవలసిందే. భూమాత ఒడిలోకి, గర్భంలోకి మళ్ళీ వెళ్ళవలసింది. ఆ తర్వాత స్త్రీమాత గర్భంలోకి వెళ్ళవలసిందే. ఇలా జననం స్త్రీమాత గర్భం నుండి, మరణం భూమాత గర్భంలోనికి. ఈ మధ్యకాల జీవనం అతి చిత్ర విచిత్రమైనది. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎవరు కాటేస్తారో, ఏ జంతువు పైన పడుతుందో, జంతు రూపంలో ఏ మనిషి మనకు హాని చేస్తాడో, ఏ వాహనం మనపై దూసుకెళ్తుందో చెప్పలేనటువంటి వింత విషయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. కాబట్టి ఆయన ఆజ్ఞ ఉంటేనే పాము కాటేస్తుంది. లేకుంటే చిన్న దోమ ఏదో ఒక రూపంలో వచ్చి కుట్టిన వెంటనే ఆ వ్యాధి కారణంగా మృతి చెందిన వారు కూడా ఉన్నారు. ఒక దోమ ఇంత పెద్ద దేహాన్ని మృతి చెందేలా చేస్తుంది, లయం చేసుకుంటుంది. అదే విచిత్రం, చిత్రాతి విచిత్రం. ఆరోగ్యంగా 1000 ఏళ్ళు జీవించిన వారు ఎవరూ లేరు. 100 ఏళ్ళు నిండితే అదే మహద్భాగ్యం. అంతవరకు ఈ జీవనం అనేది సాగించేది ఆ నారాయణుడు. నరయాణం. సూర్యనారాయణుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం అని మార్గాలు ఉంటాయి. అదేవిధంగా మన ఈ నర జీవితానికి నారాయణం. అందుకే మనం నారాయణ పారాయణం చేయాలి. అప్పుడు కానీ మనకి జీవనం అన్నది సాగదు. మనం పుట్టడానికి మార్గము బ్రహ్మ, జీవనానికి మార్గము నారాయణుడు, లయం చేసుకోవడానికి ఈశ్వరుడు. ఇలా త్రిశక్తులు మనల్ని కీలు బొమ్మల్లా ఆడిస్తుంటారు. ఈ జీవనంలోనే ఎంత సంపాదించుకున్నావు, ఆ సంపాదించుకుంది ఎంత డిపాజిట్ చేశావు, అనవసరంగా ఎంత ఖర్చు పెట్టావు. అంటే డిపాజిట్ చేయడం ఏంటి? ధనం కాదు, పుణ్యం. ఆ పుణ్యం ఎంత ఉంది బ్యాంకులో, అది ఎంత నిలువ ఉండి వడ్డీలకు వడ్డీ పెరిగి ఆ తరువాత జన్మంలో ఇంకొక స్త్రీమాత గర్భంలో జన్మించినప్పుడు ఆ డిపాజిట్ మనకు అందేలా దైవం లిఖించి ఈ భూమిపైకి పంపుతాడన్నమాట. అయ్యా, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, కానీ ఫలితం రాలేదు. నేను ఈ కష్టాలు పడడానికే పుట్టానా? అవును, కర్మను అనుభవించడానికే మనం పుట్టాము. అది పాపమైనా సరే, పుణ్యమైనా సరే, కర్మను అనుసరించి నడుచుకోవాల్సింది. అందుకే పూర్వజన్మ కర్మేణ వ్యాధి రూపేణ అన్నారు. ఆ వ్యాధి రూపంలో కర్మ అనేది వెన్నంటి వస్తుంది.
ఒక దేహానికే కాదు, శారీరకంగా కాకుండా మానసికంగా కూడా వ్యాధి మనకు దరి చేరుతుంది, మనల్ని దంచిపాలిస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది, గిలగిలా ఊపిరాడక కొట్టుకునేలా కష్టాల ఊబిలో దింపేస్తుంది, వ్యసనాల ఊబిలో దింపేస్తుంది. ఇలా అనేక రకాలుగా దేవుడు మన పాప పుణ్యాలను బేరీజు వేసి ఆ తర్వాతే నీ పుణ్యం ఇంత ఉంది డిపాజిట్గా, నీవు ఆ పుణ్యాన్ని ధన రూపంలో, సంతాన రూపంలో, గో సంపద రూపంలో అనుభవించవయ్యా. పాపం ఎక్కువ ఉంటే పాపం అని నలుగురు చేత అనిపించుకునేలా ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక మందు మాకు అన్నది వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం. ఆ భాగ్యం పొందడానికి అశ్విని దేవతలు ఉన్నారు. ధన్వంతరి అనే శక్తివంతమైన ఆ ధన్వంతరి అనే వైద్య నారాయణుడు ఉన్నాడు. ఇవన్నీ కాకుండా కుమారస్వామి కుజదోష నివారణ కలిగిస్తూ శక్తివంతమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆయన నిత్యం కుమారుడుగానే ఉంటాడు, ఆయన చిరంజీవిగానే ఉంటాడు. వృద్ధాప్యమే లేని దేవుడు ఎవరయ్యా అంటే కుమారస్వామి. అందుకే ఆయన పేరు కుమార. ఇంకొక అమ్మవారు ఉంది, ఆ అమ్మవారి పేరే కౌమారి. ఈ కౌమారి అమ్మవారిని ధ్యానించిన స్త్రీలు నిత్య యవ్వనంతో ఉంటారు. ఈ కుమారస్వామిని ధ్యానించిన పురుషులు నిత్య యవ్వనంతో ఉంటారు. కానీ అలాగని 100 ఏళ్ళు 200 ఏళ్ళు నేను జీవించాలి అనుకుంటే అది దురాశ అవుతుంది. మన ఆలోచన విధానాన్ని బట్టి మన తేజస్సు పెరగటము తరగటము జరుగుతుంది. కొందరు 40 ఏళ్లకే ముసలాళ్ళలా కనిపిస్తుంది, కొందరు 70 ఏళ్ళు వచ్చిన యువకుల్లా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ కుమార శక్తిని ఆరాధించడం, దైవిక శక్తిని నిత్యం అమృతం తాగినట్లు ఆస్వాదించడం. ప్రతి మొక్క నుండి ఆస్వాదించాలి. మనం తినే ఆహారం కూడా శక్తివంతమైంది అని భావించి తినాలి. అదేవిధంగా మానసికంగా కూడా చెడు ఆలోచనలు లేకుండా నిత్యం ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉంటే, నేను మంచిని చెయ్యాలి, 10 మందికి తోడ్పడాలి, ఉపయోగకారిగా ఉండాలి, ఊరికి ఉపకారిగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటారో మీలో చైతన్యం 100 రెట్లు పెరుగుతుంది. నేను అని గిరిగీసుకుంటే మీ చైతన్యం ఇక్కడే ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలి, ఊరికంతా పరోపకారిగా ఉండాలి అనుకుంటే మీ చైతన్యం అందరి చుట్టూ ఆ ఊరంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. 10 మంది మీ చుట్టూ ఆకర్షించబడతారు. ఆ 10 మందిని గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ 10 మంది మీ గురించి వెతుక్కుంటూ రావడం, అదే అసలైన ఆరోగ్యం. సమాజంలో 10 మంది చేత ఆరాధించబడితేనే, ప్రేమించబడితేనే, మంచి వ్యక్తి అనిపించుకుంటేనే అదే మహాభాగ్యం, అదే ఆత్మకు పొందే ఆరోగ్యం. ఆ ఆరోగ్యంతో మనం 100 ఏళ్ళు ఎలాంటి బాధరాబందీ లేకుండా, ఎలాంటి రొచ్చు రోగము లేకుండా హాయిగా జీవించవచ్చు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో జీవించాలంటే ఆరోగ్యకరంగా ఆలోచించండి, మంచినే చూడండి, మంచినే వినండి, మంచిగా మాట్లాడండి. సర్వే జన సుఖినో భవంతు.